జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో ఊరకుంట పోచమ్మ గుడి కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా పాతబజారు వినయ్, ఉపాధ్యక్షులుగా బాలు యాదవ్ ఎన్నుకోవడం జరిగింది. శ్రావణ మాసంలో బోనాల ఉత్సవం సందర్భంగా తొట్టెల ఉత్సవానికి ఘనంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు అందరూ కృషి చేయాలని వారు కోరారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కమిటీ సభ్యులందరూ సహకరించాలని వారు కోరారు. బోనాల సందర్భంగా జనంపల్లి రెడ్డి గారు ఇక్కడ ఒక హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు వంశన్న, నేను, విక్కీ, పదవారు సభ్యులు కలిసి దీన్ని ఓపెన్ చేసి ఇంకా ఈ ఊరుకుంట పోచమ్మ దేవాలయం పాత బజార్ ఇక్కడ నూతనంగా మన అమ్మవారి దగ్గర పోచమ్మ గుడి అమ్మవారి దగ్గర కమిటీలు నిర్మించడానికి నూతనంగా మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు సహాయంతో నిధులతో ఇక్కడ రూమ్ ఏర్పాటుకు చేస్తున్నారు. ముందుకు వచ్చిన వారి పెద్దవాళ్ళు మన వంశన్న గారు, బాలు గారు, రమేషన్న గారు, పాతవారి ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. యువత కూడా పాల్గొన్నారు. పోచమ్మ దేవాలయం దగ్గర కమిటీ హాల్, పోచమ్మ టెంపుల్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన కమిటీ హాల్కు ఎమ్మెల్యే గారు కమిటీ హాల్ను ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీలకు ఖచ్చితంగా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని అందరూ కలిసి అందరి కృషితోన మంచిగా తొందరగా కంప్లీట్ చేసి ఉత్సవాలు మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటాను. శ్రీ పోచమ్మ ఊరకుంట దేవాలయం దగ్గర కమిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారిని సంప్రదించగా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసినాం. త్వరలోనే రూమ్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి సహకారంతో ఈ
భవన నిర్మాణ పూజ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీ నాయకులు, అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ పాల్గొనడం జరిగింది.